సీఎం జగన్ రెడ్డి మీద ఎవరు దాడి చేశారు, ఎప్పుడు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఏ వస్తువుతో దాడి చేశారు అనే అంశాల మీద ఇప్పటికే రకరకాల విశ్లేషణలు, చర్చా కార్యక్రమాలు సాగాయి. సహజంగానే సాక్షి మీడియా ఈ పరిస్థితిని తమకు అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి సీఎం జగన్పై హత్యాయత్నం అంటూ ఆర్టికల్స్ వండి వార్చాయి. అబ్బే, ఇదంతా ట్రాష్. 2019లో కోడికత్తి డ్రామా, 2024లో రాళ్లతో కొట్టించుకునే డ్రామా అంటూ టీడీపీ మీడియా సింపుల్గా విషయాన్ని తీసి పడేసింది. సరే, రూలింగ్ పార్టీ ప్రతిపక్షాల మధ్య ఇటువంటి ఆరోపణలు సహజాతి సహజం, వాటిని మనం లైట్ తీసుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అన్ని పొలిటికల్ పార్టీల లీడర్సు రోడ్ షోలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్ రెడ్డిపై జరిగిన దాడిని సాకుగా తీసుకుని కుట్రదారులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారిపైన, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిపైన ఎదురుదాడికి దిగితే పరిస్థితి ఏమిటి? జగన్ రెడ్డి మీద జరిగింది చిన్న దాడి, తగిలింది స్వల్పగాయం. కానీ ప్రతిపక్ష నేతలపై పెద్ద దాడులు జరిగితే ఆ పరిస్థితి ఊహించుకోవడమే చాలా భయంగా ఉంది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ప్రతిపక్ష నాయకుల రక్షణ పట్ల సరైన చర్యలు తీసుకోక తప్పదు.